ఈ సభాముఖంగా ఆ టీమ్ 11 కెప్టెన్కి నేను ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా. డేట్ టైం మీరు నిర్ణయించండి. సంక్షేమ అభివృద్ధి పైన చర్చించడానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా అని అడుగుతున్నా. అభివృద్ధి సంక్షేమం హడావిడిలో పడిపోయి గత పాలకులు చేసిన విషయాలు మనం మర్చిపోతున్నాం. మనందరం చూసాం బలహీన వర్గాలపైన వాళ్ళు ఎట్లా దాడి చేశారు. ఎంతోమంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరుల్ని వాళ్ళు చంపేశారు. వాళ్ళ అక్కని వేధించని అడిగినందుకు అమర్నాథ్ గౌడ్ని ఏకంగా కిరోసిన్ పోసి ఆనాడు చంపేశారు. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతేకాదు, ఒక దళిత డాక్టర్ ఫేస్ మాస్క్ అడిగినందుకు సుధాకర్ గారిని చంపేశాడు. వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఏకంగా వాళ్ళ దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపేసి శవాన్ని కూడా డోర్ డెలివరీ చేశారు. నంద్యాలలో అబ్దుల్ సలాం మొత్తం కుటుంబం కలిసికట్టుగా వైకాపా నాయకులు వేధింపులు మేము భరించలేమని కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. వైకాపా నాయకుడు కూతురు కన్నా వాళ్ళ కూతురికి ఎక్కువ మార్కులు వస్తుందని మిస్బా తల్లిదండ్రుల్ని వేధించారు.